పూర్వం రాక్షస వంశంలో హేతి ప్रहेతి అనే ఇద్దరు జన్మించారు. వారిలో ప్रहेతి ధర్మరతుడై తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. హేతి యముడి చెల్లెలైన భయను వివాహం చేసుకున్నాడు. వాళ్ళకి విద్యుత్కేశుడు అనే కొడుకు పుట్టాడు. అతను సాలకటంకట అనే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కొంతకాలానికి గర్భవతి అయి భర్తతో అనుభవించాల్సిన సుఖాలకి అంతరాయం ఏర్పడిందని మిక్కిలి విచారించింది. నెలలు నిండిన తర్వాత మందర పర్వత ప్రాంతానికి వెళ్ళి ఒక కొడుకును ప్రసవించి దయలేకుండా వాణ్ణి అక్కడే వదిలేసి ఇంటికి తిరిగి వచ్చి భర్తతో అనేక మన్మథ సుఖాలు అనుభవించింది. తల్లి చేత తిరస్కృతుడైన ఆ పసికందు ఏడవటం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఆకాశ మార్గంలో వెళుతున్న పార్వతీ పరమేశ్వరులు ఆ బాలుణ్ణి చూసి జాలితో చెలించిపోయారు. దగ్గరకు తీసుకుని ముద్దాడి లాలించారు. చక్కని కేశ సంపద కలిగిన ఆ బాలుడికి సుకేశుడు అని పరమశివుడు నామకరణం చేశాడు. అంతేకాదు, ఆ బాలుణ్ణి తండ్రితో విద్యుత్కేశునితో సమానమైన వయస్సు కలవాడిగా చేశాడు. ఆకాశ గమనం గల పట్టణాన్ని, ఎక్కడికి పోవాలనుకున్నా పోయే విమానాన్ని ప్రసాదించాడు. ఈశ్వరుని వరప్రసాద బలం చేత దివ్య తేజస్సుతో వెలుగొందుతున్న సుకేశుడు స్వేచ్ఛగా ఆకాశంలో సంచరిస్తూ ధర్మతత్పరుడై నియమం తప్పకుండా ఈశ్వరుని ఆరాధిస్తూ ఆయన కృపకు పాత్రుడైనాడు. సుకేశుడు దేవవతి అనే గంధర్వకన్యను వివాహమాడి మాల్యవంతుడు, సుమాలి, మాలి అనే ముగ్గురు కొడుకుల్ని కన్నాడు. వాళ్ళు గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఎవ్వరితోనూ యుద్ధంలో ఓటమి లేకుండాను, అన్నదమ్ములు ముగ్గురు అన్యోన్యంగాను ప్రేమానురాగాలతో ఉండేటట్లుగాను, చిరాయువు కలిగేటట్లుగాను వరాలు పొంది లోక భీకరులైనారు. తర్వాత వీరి కోరిక ప్రకారం విశ్వకర్మ సుందరమైన లంకా నగరాన్ని త్రికూట పర్వతం మీద నిర్మించి ఇచ్చాడు. ఆ పట్టణంలో అన్నదమ్ములు ముగ్గురు సుందరి, కేతుమతి, వరద అనే గంధర్వ కన్యల్ని పెళ్లి చేసుకుని సుఖ సంపదలతో తులతూగుతున్నారు. కానీ బ్రహ్మదేవుడిచ్చిన వరాల ప్రభావం వల్ల వాళ్ళు మదాంధులై క్రూర కర్ములై దేవతల్ని, మునుల్ని నానా బాధలకు గురి చేశారు. యజ్ఞాలను ధ్వంసం చేశారు. ధర్మాన్ని పీడించారు. ఈ బాధలు పడలేక దేవముని గణాలు ఈశ్వరునితో తమ బాధలు చెప్పుకుని రక్షింపమని వేడుకున్నారు. దానికి శివుడు, సుకేశుడు నాకు కొడుకు లాంటివాడు, కాబట్టి అతని కొడుకులైన వీళ్ళని నేనేమీ చెయ్యలేను. మీరు వెళ్ళి విష్ణువుని ప్రార్థించండి, తప్పకుండా ఆయన మీ కోరికలు తీరుస్తాడు అని సెలవిచ్చాడు. ఆ ప్రకారం వాళ్ళు విష్ణువుని దర్శించి తమ కష్టాలు చెప్పుకున్నారు. ఆ రాక్షసుల శౌర్య పరాక్రమాలు, బ్రహ్మదేవుని వర ప్రభావం అంతా నాకు తెలుసు. మీరు నిశ్చింతగా ఉండండి అని దయాళువైన విష్ణువు అభయమిచ్చి వారందర్నీ పంపేశాడు. ఈ విషయాన్నంతా విన్న మాల్యవంతుడు కుపితుడై